అందుకోసం నేను పండుగ చేసుకుంటున్నాను ఈమెయిల్. కనుక మీరు అదే సమయానికి మా ఇంటికి రావాలి కోరుకుంటున్నాను. ఇది కల్పించుకున్న చేతగాని సాధన సమతమనియమములదుగాని లభింపబోదసింది పాదము కొనుడౌనము కొనుడక మనసు దిగలంబుగా నొనరింపు గుణంబు సగిన వెలువెంటనే నడచుదును దొరుకదు కొరకొనుడు తుకెనులారదను చూరగని చూనారు యజమానుడు కొనుడు తుని పరి కొరకొనుడు తుకెనులారదను హల్లు మొల చెడు సతము నిలయమైన వేరము అనాపేక్షరహిత భక్త సులభమైన వేరము ఎప్పుడైనా పండుగని సృష్టించుకో. పాప ఇక్కడ ఏం జరిగింది అంటే స్వామికి ఆమె భార్యనే ఈమె భార్య. ఇక్కడికి వెళ్ళారా, అక్కడికి వెళ్ళారా, అక్కడికి వెళితే ఈమె బాధపడుతుంది, ఇక్కడికి వెళితే ఆమె బాధపడుతుంది అని ఆ స్వామి ఎటు తెలుసుకోలేక ఇంతలో తేల్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి, పెద్ద మనుషులు. మన ఇంటి పంచాయతీ అయినా కూడా మనకు తేరకపోతే ఒక పెద్ద మనుషులు పిలుచుకొని అయ్యా ఇలా జరిగింది, దీనికి ఏం చేయమంటారు అని అడుగుతారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నారద భగవాన్ని అడిగాడు. పాప ఆయన కొట్లాడంటే చాలా ఇష్టం. అందుకోసం ఆయన అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడట. ఏమడుగుతున్నాడు వినండి. రేపటి నుంచి మావారు నేను చెప్పినట్టే వింటారు, నా మాటే వేదంగా ఉంటుంది, నా మాట మేరుతాడా నా స్వామి అని
అనుకుంది సత్యభామాదేవి. ఇంత వ్రతం చేసిన తర్వాత, ఇంత పూజ చేసిన తర్వాత ఆమె మాట ఎందుకు వెళ్తాడని అనుకుంది. ఆమె వచ్చేసింది, చూసుకుంది బంగారంతో. ఉన్న బంగారం అంతా అయిపోయింది. అయ్యా స్వామి, బంగారం అయిపోతే వెండి పెట్టవచ్చా? పెట్టుకోవచ్చమ్మా. శాస్త్రంలో వెండి తర్వాత విలువ కలిగిన లోహం రాగి కూడా, రాగి తర్వాత ఇత్తడి కూడా ఉన్నది. ఏదైతే కనుక తూచగలిగితే చాలు. కానీ అమ్మ స్వామిని చూస్తే చిన్నగా ఉన్నాడు, పోసని చూస్తే చాలా ఉంది, ఆయన ఎందుకు తూగడం లేదు అంటే స్వామి ఇంత బరువు ఉంటాడా అని అందట సత్యభామాలు. నాకేం తెలుసమ్మా, నువ్వే చెప్పావు కదా. అందుకోసం సత్యభామాదేవి చతుర్దశ భువనాలు ఆయన గర్భవసంలో ఉంటాయి తల్లి. ఆయన తూచగలిగిన స్థితి ప్రపంచంలో ఏ లోకంలో అయినా ఎవరికీ కూడా లేదు అన్నాడ నారద భగవాన్. ఈ మాటను ముందుకెందుకు చెప్పలేదు? నువ్వు అడిగావా? ఆయన ఎంత బరువు ఉంటాడు అంటే ఆయన బరువు నాకు తెలియదా? నువ్వు అడిగేవే తప్ప. వలిగి విజయుడై అమృతమగునే. బ్రాహ్మణ వీధి, వైశ్య వీధి, యాదవ వీధి ఇలాగ తిరుగుతూ బయలుదేరారు. సేవలు కొనుటయగాని